1,04,00,000 సంతకాలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీకి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ జగన్ పిలుపుతో సంతకాలు పెట్టిన వారి సంఖ్య అక్షరాల 1,04,00,000 అంటే దాదాపు 1,00,00,000 కుటుంబాలు సంతకాలు పెట్టినట్టే. ఇదే ఇప్పుడు ఆ ముగ్గురి వెన్నులో వణుకు పుట్టించింది. అర్జెంటుగా రోడ్డెక్కాలని, జగన్మోహన్ రెడ్డిని అడ్డదిడ్డంగా తిట్టాలని, సైకో భాష, పీకుడు భాష వాడాలని ఆ ఇద్దరికీ ఆదేశాలు వచ్చాయి. అంతే, రోడ్డెక్కిన లోకేష్ జగన్మోహన్ రెడ్డిని వాడు వీడు అంటూ సైకో అంటూ రెచ్చిపోయారు. రెడ్ బుక్లో 3 పేజీలే అయ్యాయని, ఇంకా 97 పేజీలు మిగులున్నాయని సంతకాలు పెట్టిన వారిని బెదిరించారు. అటు పవన్ కళ్యాణ్ తాను డీసీఎం అన్న విషయాన్ని మర్చిపోయి గల్లీ లీడర్ కంటే దారుణమైన భాషతో రెచ్చిపోయారు. తాట తీసేస్తా, రోమాలు పీకేస్తా, చేతిలో గీతలు చెరిపేస్తా అంటూ ఊగిపోయారు. వీళ్లకు ప్రజా ప్రయోజనం పట్టదు, పేదవాడి ఆరోగ్యం పట్టదు, పేదవాడి వైద్య విద్య పట్టదు, దోచుకో పంచుకో తినుకో ఇవి తప్ప ఇంకేమీ పట్టవు. రాష్ట్రమంతా పీపీపీని వ్యతిరేకిస్తుంటే ఆ ముగ్గురు మాత్రం ప్రైవేటోడికి దోచిపెట్టాల్సిందే అంటున్నారు. కాదు కూడదని ఆందోళన చేసి ప్రజా మద్దతు కూడగట్టి సంతకాలు సేకరిస్తే వారేం మాట్లాడతారో తెలుసా? ఎలా రెచ్చిపోతారో తెలుసా? ఏ స్థాయికి దిగజారుతారో తెలుసా? నారా లోకేష్, కొణిదల పవన్ కళ్యాణ్ వీరిద్దరి భాష ఒక్కసారి మీరు స్క్రీన్ పైన వినండి. ఒక పద్ధతి ప్రకారం మనం పనిచేసుకుంటూ వెళ్తున్నాం, కానీ రాష్ట్రంలో కూడా ఒక సైకో ఉన్నాడు. ఎంత మంచి సినిమా అయినా ఒక చిన్న విలన్ ఉంటాడు. రాష్ట్రానికి ఒక సైకో ఉన్నాడు. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, అరెస్ట్ చేస్తాడంట. అరే 53 రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకావయ్యా? ఏం పీకావు? నువ్వు అరెస్ట్ చేస్తే మేము భయపడాలా? అరే ఇట్లా నీ ముందర చాలామంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. వాళ్ళందరి పరిస్థితి ఏమైందని ఒక్కసారి ఆ సైకోని ఆలోచించమని నేను అంటున్నా. అంతేగాని ఈ మధ్యన చూస్తున్నా రప్పరప్ప అంటే ఏంటి రప్పరప్ప? 2 రప్పరప్ప మేము బీగుతాం. ఎర్ర బుక్లో 3 పేజీలనే, ఇంకొన్నాయి చాలా పేజీలు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసురా భయ్. ఎందుకో ఆవేశం, ఎగిరెగిరి వస్తున్నారు. ఇదే చెప్తున్నాను ఇంకొకసారి. సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాగే వాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి మేము ఏం చేస్తామంటే వచ్చినప్పుడే మీరు ఏం పీకలేదు ఏం మాట్లాడతారు? ఇప్పుడు వచ్చినప్పుడే మీరు ఏం పీకలా అంటే ఏమనుకుంటారు? మీరు కూర్చోబెట్టి మీరు బెదిరింపులు చేస్తే భయపడతాం అనుకుంటున్నారా? అనటానికి కొన్ని గీతలు ఉంటాయి. గీతలను దాటి మాట్లాడితే మీ చేతికి మళ్ళీ ముద్రలు వేయడానికి ఏముంది? అలా మాట్లాడే వాళ్ళు చెప్తున్నాను ఇప్పుడే. మీ చేతి మీద గీతలు తీసేస్తాం, అంత అరగదీస్తాం, గుర్తుపెట్టుకోండి. 1,00,00,000 సంతకాల సేకరణ సక్సెస్ అయిందన్న ఫ్రస్ట్రేషన్లోనే పవన్, లోకేష్ ఇలా మాట్లాడుతున్నారా? 1,00,00,000 కుటుంబాలు కూటమికి వ్యతిరేకంగా సంతకం చేశాయన్న భయంతోనే లోకేష్ బెదిరింపులకు దిగుతున్నారా? 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టిన జగన్ సైకో అయితే మరి వాటిని ప్రైవేటుకి అమ్మేస్తున్న వారు ఏమవుతారు? పేదవాడికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం, వైద్య విద్య అందాలని డిమాండ్ చేస్తే రెడ్ బుక్లో 3 పేజీలు మాత్రమే అయ్యాయి, ఇంకా 97 పేజీలు మిగులున్నాయని ఎందుకు బెదిరిస్తున్నారు? ఇక తాట తీస్తా తోలు తీస్తా అంటున్న పవన్ కళ్యాణ్ కోట వినుత నగ్న వీడియోలు తీయించిన వాడి తాట ఎందుకు తీలేకపోయారు? పిఠాపురంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన టీడీపీ నేత తాట పవన్ కళ్యాణ్ ఎందుకు తీలేకపోయారు? తన తల్లిని 100 కోట్లిచ్చి దూషించిన వారి తాట తీస్తానన్న పౌరుషం ఇప్పుడు ఎక్కడికి పోయింది? సుగాలి ప్రీతి హత్య కేసులో దోషుల తాట పవన్ కళ్యాణ్ ఎందుకు తీయలేకపోయారో ప్రజలకు చెప్పే దమ్ముందా? పేకాట క్లబ్బులు అన్నారు, ఉత్తరాంధ్రలో భూ కబ్జాలన్నారు. మరి వారి తాట ఎందుకు తీయలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు? ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఇవి. 1,00,00,000 సంతకాల్లో భాగంగా పిఠాపురంలోనూ సంతకాల సేకరణ జరిగింది సార్. అటు మంగళగిరిలోనూ సంతకాల సేకరణ జరిగింది సార్. ఇటు కుప్పంలోనూ సంతకాల సేకరణ జరిగింది సార్. 18 నెలల్లో ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1,00,00,000 మంది ప్రజలు సంతకాలు చేశారంటే ఆ మాత్రం ఫ్రస్ట్రేషన్ ఉండాల్సిందే. పవన్ కళ్యాణ్ భాష మారడానికి, ఆయన రౌడీ అవతారం ఎత్తి బెదిరించడానికి 1,00,00,000 సంతకాల సేకరణ ఒక్కటే కారణమా?
మరేదైనా కారణం ఉందా? ఖచ్చితంగా చెప్పలేం కానీ 15 ఏళ్లు చంద్రబాబుతో కలిసి ఉండాలని, టీడీపీకి సేవ చేయాలని, బాబు పల్లకి మోయాల్సిందేనని ఆయన చెప్పటం ఆయనను నమ్మే కొంతమంది ఆయన సామాజిక వర్గానికి చెందిన వారికి కూడా ఆగ్రహం తెప్పించిందట. ఆయన సీఎం మెటీరియల్ కాడని వారు డిసైడ్ అయిపోయారు. దానికి తగ్గట్టుగానే ఆ సామాజిక వర్గం నుంచి కొన్ని సంకేతాలు అందుతున్నాయి. అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్కు ఇది ఓ కారణంలా కనిపిస్తోంది. పవన్ తానొక డీసీఎం అన్న విషయాన్ని మర్చిపోయి గల్లీ లీడర్లా ఎందుకు బిహేవ్ చేశారో తరువాత చర్చిద్దాం. అంతకన్నా ముందు లోకేష్ భాష గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. 2019-24 మధ్య జగన్ సీఎంగా ఉన్నప్పుడు అతను సైకో అని, క్యాన్సర్ గడ్డ అని, తొగ్లక్ అని ఇష్టానుసారంగా మాట్లాడారు. ఇప్పటికీ అదే భాష వాడుతున్నారు. అదే భాష ఇట్నుంచి వస్తే మాత్రం వైఎస్ఆర్సీపీ బూతుల పార్టీ అని ముద్ర వేశారు. బాబు లోకేష్ ఇద్దరు దైవాంశ సంభూతులన్నట్లుగా ఒక వాతావరణం క్రియేట్ చేశారు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డిని సైకో అంటూ దూషిస్తూనే ఉన్నారు. ఈ పాయింట్ల నేపథ్యంలో ప్రధానంగా టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, లోకేష్ పవన్ భాష హద్దులు దాటడానికి, ఫ్రస్ట్రేషన్ పీక్స్కు చేరడానికి కారణం ఏంటి? టుడేస్ బిగ్ క్వశ్చన్, లోకేష్ పవన్ భాష హద్దులు దాటడానికి, ఫ్రస్ట్రేషన్ పీక్స్కు చేరడానికి కారణం ఏంటి? ఈ అంశంపైనే మనం మాట్లాడబోతున్నాం.